ఇదిగో చూడు చూడు. ఎలా ఉందిరా? సూపర్ రా. యూజ్డ్ కార్ అయినా కొత్త కార్లా ఉంది. మరే అసలు నా జీవితంలో టాక్సీలు తప్ప సొంత కారు ఎక్కుతానైనా ఆశలు కానీ ఆలోచనలు కానీ లేవురా. నా కూతురు నేను కనని కలల్ని నెరవేర్చింది. గొప్ప కూతుర్ని కన్నావురా. మరి ఆ మాత్రం అదృష్టం సంతోషం నీకు ఆ దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? కరెక్టే చెప్పారా. ఒక పూట ఇంటికి రాకూడదు? నేను రావడం ఏంట్రా? ఏ నువ్వు రావా? వస్తా. సరేరా, అల్లుడు అమ్మాయి వెయిట్ చేస్తున్నారు, తర్వాత చేస్తా. సరేరా, క్యారీ ఆన్. పదండి స్వీట్ తిందాం. మధు మేడం, స్వీట్స్ తిని వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కొనడానికి వెళ్ళాలి, మర్చిపోలేదుగా? అదెలా మర్చిపోతానన్నయ్య, గుర్తుంది. ఎరా, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కొనడానికి మీరు మీ సిస్టర్ వెళ్తున్నారా? మీరు వస్తే బాగుంటుంది, రారు కదా, ఆఫీస్ ఉందిగా. కరెక్టే. అందుకని నువ్వు ఒక్కడవే వెళ్ళి కొనడం కరెక్ట్ కాదు. నీతో పాటు సాంప్రదాయాన్ని కూడా తీసుకువెళ్ళు. అలాగే బస్సు. మీరు నా కార్ తీసుకువెళ్ళండి. అంకుల్ ఆఫీస్కి వెళ్తూ నన్ను డ్రాప్ చేసి వెళ్తారు. తప్పకుండా బాబు, అంతకంటే ఆనందం ఏముంటుంది. అల్లుడు గారిని నా కారులో డ్రాప్ చేసేస్తా, మీరు అల్లుడు గారి కారులో బయలుదేరుతారు. అలాగే నాన్న. ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి పదండి, స్వీట్ తిందాం. పదండి పదండి. అమ్మా రామ్మ. ఏంటమ్మా? ఎంతసేపని మొత్తుకోవాలి? ఎక్కడ తగలడింది ఆ సంప్రదాయాన్ని? సాంప్రదాయం కోసం బెలుగొట్టావా? ఆవిడ గారు ఇంకెక్కడుంది? మేడం గారు ఇవాళ లీవ్ పెట్టారు. నా పర్మిషన్ లేకుండా, నాకు చెప్ప పెట్టకుండా లీవ్ పెట్టేంత ధైర్యం వచ్చేసిందా దానికి? మేడం గారు పెళ్లి ఇన్విటేషన్స్ కొనడానికి మధు మేడం గారితో కలిసి వెళ్తున్నారంట. ఓ, జీతం ఇక్కడ తీసుకుంటూ స్వామి భక్తి అక్కడ చూపిస్తుందన్నమాట. వెంటనే దాన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్టు మెయిల్ పంపించు. అమ్మా శృతి, మరీ ఉద్యోగంలోంచి తీసేయడం ఎందుకు? 4 చివాట్లు పెడితే సరిపోతుంది కదా. దాని మీద జాలి చూపిస్తున్నావేంటి మావయ్య? ముందు దానికి మెయిల్ పంపించమని చెప్పు. ప్లీజ్ అమ్మా, నా మొహం చూసి ఈ ఒక్కసారికి వదిలిపెట్టే. అరే, మళ్ళీ అదే చెప్తారు. నా మాటకి ఎదురు సమాధానం చెప్పకండి, నాకు కోపం వస్తుంది. అది శృతి, ఏంటి మీ ప్రాబ్లం? యాక్చువల్గా సాంప్రదాయాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇచ్చి ఆ పిల్ల రూతర్ గారిని చేసుకోబోతుంది కదా, నువ్వు చేసుకోవాలని అనుకున్నాను అంటావేంటి? అంటే ఇంకా పెళ్లి కాలేదు కదా, ఈ లోపు ఏదైనా ప్రయత్నం చేసి ఆ పెళ్లి ఆపి నేను చేసుకోవచ్చని. మావయ్య, కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉండొద్దు? బుద్ధి జ్ఞానం లేకపోయినా కాస్తైనా సిగ్గుసిరి ఉండాలి కదా. చూడండి, మిమ్మల్ని కాదన్న దానికోసం వెంట పడకండి, చీ కొట్టిన దాన్ని అస్సలు పట్టించుకోకండి. మనల్ని కాదంటే పగ సాధించాలి తప్ప జాలి చూపించకూడదు. వెంటనే దాన్ని పనిలో నుంచి తీసేస్తున్నట్టు మెయిల్ పంపించమనండి. అంతేనంటావా? మావయ్య, ఎప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎదురు సమాధానం చెప్పేవాడైనా, మనకి వ్యతిరేకంగా పనిచేసేవాడైనా ఎవ్వరినీ మన దగ్గర ఉంచుకోకూడదు. అంతేకాదు, మనకి వ్యతిరేకంగా పనిచేసినా, మన మాట కాదన్నా ఏం జరుగుతుందో మిగతా స్టాఫ్కి కూడా ఇదొక ఎగ్జాంపుల్గా ఉండాలి. దానికి టర్మినేషన్ లెటర్ పంపిస్తూ మిగతా స్టాఫ్ అందరికి కూడా ఈ విషయం చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వు. అలాగేనమ్మా, వెంటనే అమలు చేస్తా. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది, చూడు. మెసేజ్ కాదు, మెయిల్. ఓ, ఏ సంపు, ఏమైంది? ఎందుకలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది. ఏమని? నన్ను పనిలో నుంచి తీసేస్తున్నట్టు మెయిల్ పంపించారు. ఏమంటున్నావు సంపు? అవును, మెయిల్ మీరే చూడండి. ఏది ఇటివ్వండి. అవును, ఇప్పుడే మెయిల్ సెండ్ చేసినట్టున్నారు.